రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. పక్కనతో చెప్పండి, నీవు పాపాలు చేస్తున్నా యేసుని నమ్ముకున్నందుకు పాపముల నుంచి విమోచింపడ్డావనండి. అదే ఇది ఎదగని వాడికి ఇస్తే, అంటే హృదయపూర్వకంగా అంగీకరించిన వాడికి ఇది ఉపయోగపడుతుంది, వేషధారులకు ఇది ఉపయోగపడుతుంది. ఎంతమంది నేను ఎదిగినోళ్ళు అనుకుంటారు? ఇఫ్ ఐ గివ్ ఎ నైఫ్ టు ఎ గ్రోన్ అప్ మ్యాన్, హీ విల్ యూజ్ ఫర్ ఎ ప్రొటెక్షన్. ఓకే, ఎంతమందికి అర్థమైంది? ద యూజ్ ఆఫ్ ఎ వెపన్. అందుకే గ్రేస్ వాజ్ హిడెన్ ఫర్ 2000 years. ఓకే, నా ఇప్పుడు నీతికి దాసుడైన వాడు పాపము చేసిన వాడిని ఎందుకు నీతిమంతుడు అంటున్నాడు దేవుడు? నీతిమంతుడు పాపం చేస్తే పొరపాట, కరెక్టా? పొరపాటే. పక్కన చెప్పు, నీతిమంతుడు పొరపాటు చేస్తే పొరపాటే అనండి. తప్పే. కానీ దేవుడు అతను ఎలా చూస్తున్నాడు? నీతిమంతుడిగా చూస్తున్నాడు. ఇక్కడ ఏదో కొంచెము సంథింగ్ డిఫరెంట్ హియర్. ఓకే, ఎందుకు? అందరూ ఎందుకు అనండి. ఏంటి తేడా? తప్పు చేసినోడు తప్పే కదా. పౌలు ప్రార్థిస్తే జైలు పునాదులతో లేచిపోయింది. ఆ చట్టానికి విరుద్ధంగా ఉన్న ఆ కోర్టు, ఆ జైలు పరలోక రాజ్యం ముందు పునాదులతో బయటకు వచ్చేస్తుంది. ఎంతమందికి అర్థమైంది ఇది? సీ దట్ నౌ ఐఎమ్ గోయింగ్ ఎట్ అ డీపర్ లెవెల్. నౌ ఇప్పుడు 4 పదాలు రాసుకోండి. నాట్ అండర్ లా, నాట్ అండర్ లా. నెంబర్ 2, డెడ్ టు లా. నెంబర్ 3, ఫ్రీ ఫ్రమ్ ద లా. నెంబర్ 4, డెలివర్డ్ ఫ్రమ్ ద లా. ఇక్కడ ట్రాఫిక్ లైట్లు లేకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకో, పగల రాత్రి ఆడి ఇటు చిట్టు గుద్దేసుకున్నారు. ఇద్దరికి ఏమైనా చట్టం ఉందా? లేదు. ఇద్దరు సరిదిద్దుకోవాలి. అరే బాబు చూసినాడు స్లోగా వెళ్దాం, సారీ అని చెప్పి వెళ్ళిపోవాలి. చట్టం ఉంటే ఏం చేయాలా? ఎర్ర లైట్ ఉంది, నువ్వు ఎందుకు వచ్చావు, గ్రీన్ లైట్ అయినా రావాలా, వాడి మీద కేసు వేయచ్చా? వేయచ్చు. ఇప్పుడు లైట్లే లేవంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ ఎదిగినోళ్ళు కొట్టుకోకుండా ఒకరికొకరు సమయం ఇచ్చుకొని ప్రేమతో వెళ్తారు కాబట్టి వీళ్ళకి చట్టము అవసరం లేదు. ఓకే, దే డోంట్ నీడ్ ఎ లా దేర్. ఇప్పుడు క్రీస్తును నమ్మడం వల్ల ఏం జరిగిందో మనం చూద్దాం. రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా నీ మీద ధర్మశాస్త్రమును ఉల్లంఘించినా నీ మీద నేరము మోపదంట. అంటే ట్రాఫిక్ లైట్లు ఉన్నాయా? తీసేశారా? ఏం చేశారు? తీసేశారు. అందరూ వాళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళు వెళ్ళిపోయాక మేమంతటా మేము హృదయంతో ప్రేమతో నడుచుకుంటాం. అంబులెన్సా ముందు మీరు వెళ్ళిపోవడం అవుతాం. ప్రేమ అనండి. నువ్వు ప్రేమలో ఎందుకంటే క్రీస్తు ప్రేమయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్మ ప్రేమయ్య ఉంది. నువ్వు ప్రేమలో ఎదుగుతావు అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని తీసివేశాడు. ధర్మశాస్త్రము అలాగని ధర్మశాస్త్రం చెడ్డదా? మంచిది, పరిశుద్ధమైంది. మరి ధర్మశాస్త్రానికి నాకు అడ్డేంటి? ఎందుకు అంటే నీలో పాపం ఉంది. నువ్వు దేనికి దాసుడై ఉన్నావు? పాపానికి దాసుడై ఉన్నావు. ఎందుకు? సృష్టించినప్పుడు నీవు ఎప్పుడైతే ఆదాము అవ్వ ఎప్పుడైతే ఆ చెట్టు పండు తిన్నారో దేనికి దాసులైపోయారు? పాపానికి దాసు. నువ్వు వాళ్ళని మంచోళ్ళైనా, గుడ్ మ్యాన్ అయినా, సూపర్ అయినా, వాళ్ళని ఏమని పిలిచినా వారు దేనికి దాసులు? పాపానికి దాసులు. సరే, ఇప్పుడు పాపానికి దాసులైన వాడికి ధర్మశాస్త్రం ఇచ్చావు. వ్యభిచరింపరాదు, నీ పొరుగు వాడిని ఆశించరాదు, దూషించరాదు అంటే వాడు దాన్ని పాటించగలడా లేదా? పాటించగలడా లేదా? పాటించాలని ప్రయత్నిస్తాడు కానీ పాటించగలడా? లేదు. ఎందుకు? దేనికి దాసుడు? అంటే ఉత్తమమైన మంచి ధర్మశాస్త్రము నీకు శాపమైందా? ఆశీర్వాదమైందా? శాపమైంది. ఎందుకు? నీవు పాపానికి దాసుడు. దేవుడు ఏం చేశాడు? యేసుని సిలువలో మరణింపజేసి ఆయన ద్వారా పరిశుద్ధాత్మను నీలో పెట్టి నిన్ను నీతికి దాసుడిగా చేశాడు. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఇస్తే నువ్వు 1000 ఆజ్ఞలు నెరవేర్చగల సామర్థ్యం నీకు ఇచ్చాడు. ఎంతమందికి అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టాండ్ దిస్? యు ఆర్ గెటింగ్ మీ నౌ? వినువారు చెవులు ధన్యములు. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. అంటే ధర్మశాస్త్రం మనకు పనిచేయదంట. ఎందుకు పనిచేయదు? కృపకే లోనైన వారంట. అంటే ఏమైనా చేసేయచ్చా? ధర్మశాస్త్రం లేదు, ఏమైనా చేసేయచ్చా? చేయలేవు. ఎందుకు?
లోపల యేసు అంగీకరించిన వాళ్ళు దేనికి దాసుడు అయిపోయావు? నీతికి దాసుడు. అయినా పొరపాట్లు చేస్తున్నావంటే ఎదగలేదు. నీతికి దాసుడు కొంతకాలం ఎదిగితే ఏ పనులు చేస్తాడో? నీతి క్రియలే చేస్తాడు. అందుకని దేవుడు ఏం చేశాడు చూద్దాం. ఇది ఎంతమందికి అర్థమైంది? అంటే ఇప్పుడు నీవు ఏదైనా పొరపాటు చేస్తే సైతానుడు నీ మీద నేరం మోపొచ్చా? చెప్పండి, మోపొచ్చా లేదా? లేదు. ఓకే, రైట్. నా రోమీలు 7:3-6 వరకు చదువుదాం. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఏలైనగా వి ఆర్ నాట్ అండర్ ద లా, అంటే మన ధర్మశాస్త్రము కింద లేము. ఇక్కడ ఏమయ్యాము? ధర్మశాస్త్ర విషయమై మనం ఏమయ్యాము? చనిపోయాము. డెడ్ టు ద లా. ధర్మశాస్త్ర విషయమై చనిపోయామంటే ధర్మశాస్త్రం నీకు వర్తిస్తుందా? ఈ రూల్ నీకు వర్తిస్తుందా? వర్తించదు. ఇప్పుడు నీకు ధర్మశాస్త్రం ఎందుకు వర్తించదో తెలుసా? సిలువ నిన్ను వివిఐపిగా చేసింది. మీరు బై ద బ్లడ్ యు ఆర్ కింగ్స్ అండ్ ప్రీస్ట్. మీరు రాజులైన యాజక. అందుకే ధర్మశాస్త్రం మీ మీద ఇది నువ్వు ఉల్లంఘించావు అని చెప్పి నీ మీద నేరం మోపడానికి లేదు. అంతే. అలాగే నువ్వు పాపం చేసేస్తావా? చేయలేవు. ఎందుకు? క్రీస్తు నిన్ను పాపమునకు దాసుడిగా ఉంటుండగా దేనికి దాసుడిగా మార్చింది? నీతికి దాసుడిగా మార్చింది. ఒకవేళ నువ్వు అయినా పొరపాట్లు చేస్తున్నావంటే ఏంటి? నీవు క్రీస్తులో ఏమై ఉన్నావు? బాలుడిగా ఉన్నావు. బాలుడు ఏం చేస్తాడు? పడిపోతుంటాడు. అది ఎదిగితే పడతాడా? ఈ రోజు నుంచి నువ్వు నీతికి దాసుడైనావు గనక నీతి క్రియలే పడిపోకుండా చేయునుగాక. యు గెటింగ్ మీ నా? వై యు ఆర్ డెడ్ టు ద లా వెన్ లా ఇస్ గుడ్? మంచి ధర్మశాస్త్రము విషయమై మనం ఎందుకు చనిపోయాము? అది మంచిదే కదా. ఎందుకంటే దేవుడు లోపల అంతరంగంలో మార్పు కలిగజేశాడు. పాపమునకు దాసుడైన నిన్ను క్రీస్తు ద్వారా దేనికి దాసుడిగా చేశాడు? నీతికి దాసుడు ఏ పనులు చేయాలా? పక్కన చెప్పు, ఈ రోజు నుంచి మనం నీతికి బానిసలం అనండి. దేర్ ఈస్ పవర్ ఇన్ ద బ్లడ్. ఎంతమందికి అర్థమైంది ఇక్కడ? ఓకే, చదువమ్మా ఇప్పుడు. రోమీలు 7:4. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. అంటే మనము పాపములకు దాసులై ఉన్నాము అని మనకి చెప్పింది ఎవరు? ధర్మశాస్త్రం. ఈ పాపానికి దాసులు ఎప్పుడయ్యాం? మనం పండుతున్నప్పుడు అయిపోయాము. అది మనకు తెలీదు. కానీ క్రీస్తు నిన్ను పాపమునకు దాసుడిగా తీసేసి దేనికి దాసుడిగా పెట్టాడు అంటే అలా నీతిమంతుడు ప్రేయర్ చేయాలా? యు సీ దట్ నౌ? రెవల్యూషన్ టేక్స్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. అలాగే ధర్మశాస్త్రం చెడ్డదా? ఎందుకు? పాపమునకు దాసుడిగా ఉండే నిన్ను నీతికి దాసుడిగా ధర్మశాస్త్రం మార్చిందా? క్రీస్తు రక్తం మార్చిందా? పరిశుద్ధాత్ముడు మార్చాడు. అవునా కదా? ధర్మశాస్త్రం చేయాలి. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? నీలో ఈ బలహీనతలు ఉన్నాయి, నువ్వు దీనికి దాసుడు, ఒప్పుకో. అవును, నేను ఏమీ పాటించలేను, పొరపాట్లు చేస్తున్నాను. మరి ఎవడు కాపాడుతాడు నిన్ను? యేసు ప్రభువు. ఓకే, అందరూ ఇంకా పొరపాట్లు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు నీతికు దాసులనే జ్ఞానము వారికి లేక. సిలువ ద్వారా ఏం జరిగిందో వాళ్ళెవరో యు డోంట్ నో హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. ఈ రోజు నుంచి మీరందరూ క్రీస్తులో నీతికి దాసులై ఉన్నారు. ఎవరైనా, అందుకే పౌలు అంటాడు, తిడతా ఉంటాడు, మీకు తెలీదా మీరు పరిశుద్ధులని ఎందుకు ఈ పనులు చేస్తున్నారు? నువ్వు నీతికి దాసుడు కదా, ఈ పని ఎందుకు చేస్తున్నావు అని తిడతా ఉంటున్నాను. అంటే మీరు నీతిమంతులు, ఈ పనులు చేస్తున్నావు, ఎదగండి. నేను ఒకప్పుడు పిల్ల పనులు చేశా, ఇప్పుడు పెద్దవాడిని అయిపోయా, ఓన్లీ నీతి పనులే చేస్తున్నా. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్? అంటే ఎవరిని పడిపోయినప్పుడు వాడిని పాపి అనకూడదు. నీతికి దాసుడైన నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీవు నీతికి దాసుడు కదా, నీ నీతిలో నువ్వు బలపడు. పక్కన చెప్పండి, నీవు నీతికి దాసుడు కదా, నీతిలో బలపడు అనండి. యు సీ దట్ నౌ? దిస్ ఈస్ ద లాంగ్వేజ్ నీడ్స్ టు యూజ్. ఈరోజు ఎంతమందికి అర్థమైంది వాక్యం? చదవమ్మా. రోమీలు 7:3-6. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల ధర్మశాస్త్రం నుంచి ఏం పొందామంట? విడుదల పొందామంట. ఫ్రీ టు ద లా, డెడ్ టు ద లా. ధర్మశాస్త్ర విషయమే మనము మృతులయ్యాం, ధర్మశాస్త్ర విషయమే మనం ఏమయ్యాము? విడుదలయ్యాం. అవును, మళ్ళీ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాం కదా, మరి ఎందుకు నేరం మోపకూడదు?
లోపల పాపానికి దాసుడు కాదు, దేనికి దాసుడు? నీతికి దాసుడు. అందుకే నీ మీద అపవాది నేరము మోపలేడు. వాట్ ఏ చేంజ్ ఇంటర్నల్లీ. రైట్, చదువు. గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. నీతిమంతుడు ఎందుకు పడిపోతాడు? ఎప్పుడైతే నీతిమంతుడు నేను నీతికి దాసుడను కాను అనే విషయం మర్చిపోతాడో నీతిమంతుడు ఏమవుతాడు? పడిపోతాడు. అంటే నీతిమంతుడు నీతి జ్ఞానము లేక ఏమవుతాడు? పడిపోతాడు. అలాగే నువ్వు నీతికి దాసుడని తెలుసుకున్నావు అనుకో, కాపాడుకుంటా నడుస్తావు నువ్వు. యు సీ దట్ నౌ. పాపానికి దాసుడని తెలియనోడు మంచోడు అనుకున్నాడు అనుకో, ఆడు పాపాలన్నీ అంటించుకుంటాడు, కానీ నేను మంచోడిని అనుకుంటాడు. పరిశుద్ధాత్ముడు ఈరోజు మీ చెవులను తెరువును గాక. మే యువర్ ఐస్ ఓపెన్. నువ్వెప్పుడైతే అవతలని నీతిమంతుడు అంటావో వాడు ఆల్రెడీ నీతికి దాసుడై ఉన్నాడు. ఆ నీతి బయటకు వస్తుంది. ఈ రోజు నుంచి మీ నీతి గిన్నె నిండి పొర్లునుగాక. ఇప్పుడు చెప్పండి, మీరు పాపానికి దాసులా? ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నా పాపానికి దాసుడువా? ఎందుకు? క్రీస్తు మూలంగా నువ్వు నీతికి దాసులే. ఎప్పుడైతే నీతిమంతుడని నువ్వు నోటితో పలికి విడుదల చేస్తావో నీ నీతి గిన్నె నిండి పొర్లుతుంది. ఉపదేశం లాగా ఈ 3 నెలలు ఉపదేశం ఇంట్లాగా నీవు నీ ఇంట్లో అన్ని బ్లెస్ అయిపోతాయి. డిక్లేర్ రైచియస్నెస్. ఎంతమందికి అర్థమైంది వాక్యం? పక్కన వాళ్ళు చెప్పండి. నీ 3 నెలల్లో నీ ఇల్లు ఉపదేశం ఇల్లుగా మారిపోను కాక అని సెకండ్ ఇవ్వండి. ముగ్గురికి ఇవ్వండి, ముగ్గురికి. మే యువర్ హౌస్ బి బ్లెస్డ్ లైక్ ఉపదేశం. 3 months. అందరూ చేతులు పైకెత్తానండి. యేసయ్యా, నీ రక్తము ద్వారా నన్ను నా కుటుంబాన్ని నీతిమంతులుగా చేశావు. థ్యాంక్ యూ జీసస్. బై యువర్ బ్లడ్ యు మేడ్ మీ రైచియస్, యు మేడ్ మీ హోలీ. నా అంతరంగాన్ని మార్చేశావు. పాపానికి దాసుడైన నన్ను నీ నామాన్ని అంగీకరించడం ద్వారా, నీ సిలువను అంగీకరించడం ద్వారా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నీతికి దాసుడిగా చేశావు. కాబట్టి ఈ రోజు నుంచి నన్ను నేను ఇతరులను, నిన్ను నమ్మిన విశ్వాసులను నీతిమంతులుగానే చూస్తాను. ఆ రీతిగా నాలో నీతి ఇంకా బయటకు వస్తుంది. నేను ఉపదేశంలాగా ఈ 3 నెలలు ఆరంభమవునుగాక. ఆమేన్.